చదువుకుందాం మనం. ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఏంటి? పరలోకం నుండి దిగి వచ్చిన వాళ్ళే తప్పితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళైతే ప్రస్తుతానికి ఎవరు లేరు. మరి ఎప్పుడు వెళ్తారు? ఎక్కడికి? లేదు, వెళ్ళాల. అది వేరే టాపిక్, తర్వాత చెప్తాను నేను. అది పరదేశు అంటారు దాన్ని, పరలోకం అనరు. చనిపోయిన వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉంటారు, పరదేశు. అయితే పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుండి మన కోసం కిందకి దిగాడు. అంటే పరలోకం నుండి దేవుడి కిందకి దిగాడు కానీ మరలా తిరిగి వెళ్ళటం జరిగింది కానీ ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు అని చెప్పి యోహాను సువార్తలో మనం గమనించాం. తర్వాత హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రిక 11, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. హెబ్రీ 11:39. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై మనము లేకుండగా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు. ఒక నిమిషం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39. ఓకే. ఇంకొకసారి చూడండి, 39. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వాడైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. సో ఇంకా మనము పరలోకానికి ఏ మనుష్యుడు వెళ్ళలేదు అని చెప్పి ఈ యొక్క వాక్యము మనం గమనించవచ్చు. మనమంతా సంపూర్ణం అవ్వచ్చు, పాపం చేయకుండా బ్రతకచ్చు, దేవుడు చెప్పినట్టు ఉండొచ్చు. ఎన్ని చేసినా సరే ఇప్పటికిప్పుడు చనిపోయిన వెంటనే ఎవరు పరలోకానికి వెళ్ళరు, నరకానికి కూడా వెళ్ళరు. ఓకే, పరలోకానికి వెళ్ళరు కదా, నరకానికి వెళ్తారేమో అనుకుంటారు కానీ పరలోకానికి వెళ్ళరు, నరకానికి కూడా వెళ్ళరు. తర్వాత ఇంకా వచ్చిన మొదటి పేతురు 1వ అధ్యాయము. మొదటి పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు. పేజ్ నంబర్ 215. మొదటి పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇక్కడ ఈ వాక్యం మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏ విధంగా చేశాడు. ఒక పువ్వు వాడిపోతే ఏమవుతుంది?
తర్వాత ఏం చేస్తాము? వాడిపోయిన పువ్వుని పడేస్తాం. అంటే దేనికి ఉపయోగకరం లేనిటువంటిగా మారిపోతుంది. ఒక మనిషి చచ్చిపోతే ఆయన కూడా పడేస్తాం, ఇంట్లో దాచుకోము, దేనికో దానికి ఉపయోగించము. ఆ విధంగా మన శరీరము పాడైపోయినా, మన శరీరం నుండి ప్రాణం వేరైనా, మన శరీరానికి ఏదైనా హాని కలిగినా మనం ఏం చేస్తాం? దూరం పెడతాం. ఇప్పుడు సపోజ్ మన శరీరానికి బాధాకరమైనటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి, అంటువ్యాధులు ఉన్నాయి. ఒకరికి అంటువ్యాధి వస్తే కూర్చోబెట్టుకుంటాము, పక్కన పెడతాము. లేదు ఆ పీల్చే శ్వాస నుండి కూడా వస్తుందిరా అంటే ఏం చేస్తావు? తీసుకెళ్ళి ఊరు బయట పెడతాం. తీసుకెళ్ళి ఇంతకు ముందు చేసేది అదే. కుష్టి వ్యాధి వస్తే ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి ఊరు బయట పెట్టేవాళ్ళు. అక్కడే చచ్చిపోయి, అక్కడే ఎండిపోయి, అక్కడే దాహం వేసి ఎవరు ఇవ్వక అల్లాడి చచ్చిపోయేవాళ్ళు. సో మనము ఆ విధంగా ఉంటున్నా, క్రీస్తు మన కొరకు పరలోకం నుండి దిగివచ్చి, నేను మీ శరీరం పాడైపోయినా మరలా నీకేమిస్తాను? నూతనమైన శరీరాన్ని ఇస్తా. మీ జీవితం నాశనం అయిపోయినా, మీరు పాపంలో పడిపోయినా సరే, నేను మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. ఏంటి అంటే అది బాప్తిస్మం. ఆ బాప్తిస్మం తీసుకున్నారనుకోండి, నా ఇంట్లోకి రావచ్చు, నా ఇంట్లోకి ఆహ్వానం ఉంది. ఆ బాప్తిజం అనేది ఒక ఇన్విటేషన్. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో ఎవరిని పడితే వాళ్ళు పెళ్ళికి రానివ్వరు. పెళ్ళికి ఇన్వైట్ చేసిన కార్డు చూపించాలి. వెళ్ళారా ఎప్పుడైనా అట్లాంటి పెళ్ళిళ్ళకి? కార్డు చూపించాలి. మనకి ఇచ్చిన ఆ పెళ్లి కార్డు చూపిస్తేనే బాడీ గార్డ్స్ కానీ ఎవరైనా లోపలికి రానిస్తారు, లేకపోతే రానివ్వరు. మేము చుట్టాలైనా సరే రానిరు, రక్త సంబంధికులైనా సరే రానిరు. లేదు అని అంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలా మనోళ్ళే అని చెప్పి. సో అంటే వాళ్ళు పక్కడబందీగా ఎటువంటి శత్రువు లోపలికి రాకుండా చూసుకునే విధంగా కొన్ని పెళ్ళిళ్ళు అలా ఉంటాయి. సో దేవుడు కూడా అదే అంటున్నాడు, పరలోకం అనేది నా ఇల్లు. నా ఇంట్లోకి రావాలంటే మీకేముండాలి? టికెట్ ఉండాలి. ఆ టికెట్టే బాప్తిస్మం. సో మిమ్మల్ని మరలా పునర్జన్మించేలా నేను చేయగలను. నేను చేశాను, వచ్చి సిలువలో మరణించాను మీ కొరకు రక్తాన్ని కార్చాను. దేని కొరకు ఇదంతా? మీరందరూ ఎక్కడికి రావటానికి? పరలోకానికి రావటానికి. కాబట్టి త్వరలో రాబోతున్నారు కానీ ఆల్రెడీ ఎవరు వెళ్ళలేదు. తర్వాత ఇంకో వచనం చూద్దాం. మార్కు సువార్త 16:16. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. దేవుడు ఏమంటున్నాడు? నమ్మిన ప్రతి ఒక్కరికి ఏం కలుగుతుందంట? రక్షణ. రక్షణ అంటే టికెట్. రక్షణ అంటే టికెట్. నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తున్నాడు? టికెట్ ఇస్తున్నాడు. ఆ టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ టికెట్ మనం తీసుకోవటమే చాలా కష్టతరమైన విషయం. ఆ టికెట్ తీసుకున్నాక ఉంటాయి శ్రమలు, ఆ టికెట్ తీసుకున్నాక ఉంటాయి కష్టాలు. ఆ టికెట్ తీసుకోకముందు జీవితం బాగుంటుంది, చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడిచ్చిన రక్షణను తీసుకున్నామో, దేవుడు మన రక్షకుడని అంగీకరించామో, దేవుని యందు బాప్తిసం తీసుకున్నామో, వెంటనే ఏం స్టార్ట్ అవుతాయి? కష్టాలు స్టార్ట్ అవుతాయి, బాధలు స్టార్ట్ అవుతాయి, అవమానాలు స్టార్ట్ అవుతాయి, ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. దేవుడు కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న వెంటనే ఏం చేశాడు? వీధిలోకి వెళ్ళి ప్రసంగించడం మొదలు పెట్టాడు. కొండల మీదకి వెళ్ళి ప్రసంగించడం మొదలు పెట్టారు. చుట్టూ చూసిన కొంతమంది ఆయన్ని చేదరించుకున్నారు, ఈర్షపడ్డారు. ఆయన ఎలాగైనా చంపాలని చెప్పి ఎన్నో పన్నాగాలు పన్నారు. చివరికి ఒకసారి గెత్సేమనే తోటలో ఆయన పట్టుకొని చంపారు. ఎవరి మూలంగా? ఎవరి సహాయంతో? యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించినవారు ఇస్కరియోతు యూదా. సో ఇంకా అపోస్తుల కార్యములు చూద్దాం. అపోస్తుల కార్యములు వద్దు, యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 14:2. యోహాను సువార్త 14:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోతూ చెప్తున్నటువంటి మాట ఎవరికి? శిష్యులకి. ఏమని? నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి ఇంటికి వెళుతున్నా. నా తండ్రి ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆయన ఇంటి దగ్గర స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు దేనికి? నీకు నాకు నివసించటానికి ఆ స్థలాలు. ఒకవేళ మనుషులు ఎక్కువైపోయి స్థలాలు తక్కువైపోతే, కాబట్టి నేను వెళ్ళి ఆ స్థలాన్ని అంతా చూసి ఒకవేళ సరిపోకపోతే ఇంకొంత స్థలాన్ని ఏర్పరిచి మరలా నేను తిరిగి వస్తాను అని చెప్పి అంటున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారే పరలోకం నుండి దిగొచ్చాడు, మరలా తిరిగి వెళ్ళాడే తప్పితే ఏ మనిషి ఇప్పటిదాకా పరలోకానికి వెళ్ళలేదు. తర్వాత అసలు ఎవరు ప్రవేశిస్తారు ఆ పరలోకానికి? ఆ టికెట్, ఇందాక చెప్పిన టికెట్ ఎలా మనం సంపాదించుకోగలం అనేటువంటి చూస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ప్రకటన 7, 13, 14 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న, మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. చాలు. యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభువారు దర్శనం ద్వారా ఆయనలో కూర్చొని చూస్తున్నాడు అంతే. ఆయన ప్రతీది ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళిపోయి చక్కగా పరలోకం, ఇదిగో అయ్యా పరలోకం ఇట్లా ఉంటుంది, ఇదిగో వీధులన్నీ చూడు ఇలా ఉంటాయి, ఇదిగో ఇంతమంది దేవదూతలు ఉంటారు, ఇవన్నీ నువ్వేం చేయాలి? రాయాలి. బుక్లో రాస్తే ఏమవుతుంది? చదువుతారు ప్రతి ఒక్కళ్ళు చదవటం ద్వారా ఏమర్థమైంది వాళ్ళకి? పరలోకం అనేది ఒకటి ఉంది, పరలోకంలోకి మనం వెళ్ళాలి, కుమారుడు ఎందుకు వచ్చాడు, తండ్రి ఎందుకున్నాడు, అసలు మనం ఎవరము, మన పుట్టుకేంటి అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మానవులకి అని చెప్పి ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభువారు చూస్తున్నారు. అలా ఆయన ఇట్లాగా నుంచొని ఉన్నాడట, తెల్లటి బట్టలు వేసుకొని యోహాన్ గారు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు, ఎవరు నువ్వు అని అడిగాడంట. యేసయ్యకి తెలీదా? అయినా సరే ఏమడిగాడు? ఎవరు నువ్వు అని అడిగాడట. అప్పుడు అయ్యా నీకు తెలుసు కదయ్యా నేను ఎవరు అని అన్నాడట. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్గా, మీరు బజార్లో అక్కడ కనిపించారనుకో, నేను వచ్చి ఎవరంటే మీరు అంటే ఎట్లా ఉంటుంది మీకు? చెప్పండి, మీకు ఎట్లా ఉంటుంది? ఫస్ట్ లేదు, నేను బజార్లో కనిపించాను, అమ్మ వందనాలు అమ్మ అని చెప్పారు, ఎవరంటే మీరు అని అంటే ఎట్లా ఉంటుంది? బాధగా ఉండిద్ది. ఏంది పిల్ల, తెలుసు కదా, నాతో మాట్లాడిద్ది కదా, చర్చికి కూడా వస్తాను, ఏంది ఏం తెలియనట్టు మాట్లాడుతుంది అన్నట్లుగా అనుకొని ఈయన కూడా నేను తెలుసు కదయ్యా నీకు అని అన్నాడు. అనగానే అని చెప్పి పక్కన వారికి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, వీళ్ళు మహాశ్రమలు అనుభవించారు. ఆ యోహాను గారు మహాశ్రమలు అనుభవించారు. వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలన్నీ కడుక్కొని, ఆయన ఆల్రెడీ ఏం వేసుకొని ఉన్నాడు? బట్టలు, తెల్లటి వస్త్రాలు ఆల్రెడీ వేసుకొని ఉన్నాడు. సో ఆ విధంగా తన బట్టలు చక్కగా ఉతుక్కొని వచ్చాడు అని చెప్పి మనకి చెప్పడానికి ఆ సంభాషణ. అయితే గొర్రెపిల్ల రక్తం ఎక్కడుంది? ఇప్పుడు ఉతుక్కోవాలి కదా. ఇప్పుడు సపోజ్ పొద్దున్న వేసి మనం బట్టలు ఉతుకుతాం కదా, బట్టలు ఉతకటానికి ఏం కావాలి మనకి? నీళ్లు, ఇంకా సర్ఫు లేకపోతే సబ్బు, ఇవి కావాలి. ఇవి కావాలని నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ కూర్చొని ఉంటే సర్ఫు రండి, సబ్బు ఇటు రండి అంటే వస్తాయా? ఏం చేయాలి? వెళ్ళి ఇంట్లో ఉంటే ఏ పక్కన ఉందో ఏ ప్లేస్లో ఉందో వెతికి తెచ్చుకోవాలి, లేకపోతే కొట్టుకెళ్ళి తెచ్చుకోవాలి. అయితే ఈ గొర్రెపిల్ల రక్తం ఎక్కడుంది, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని ఒక భక్తుడు ఒక ఆయన అడిగాడట.
రక్తంతో కడగబడ్డారు, అందరూ అందరూ రక్తంతో ప్రోక్షించబడ్డారు, దేవుడు మన కోసం రక్తం కార్చాడని మీరు చెప్తున్నారు కదా, ఎక్కడుంది ఆ రక్తం ఇంతకీ, నేనైతే చూడలేదు అని అన్నాడంట ఆయన. అప్పుడు ఆయన ఒక పాస్టర్ గారు చెప్పారు సమాధానం. సరే, ఒక ఇంట్లో సబ్బు లేకపోతే సర్ఫు అన్ని మూలలా పెట్టుంది, సర్ఫు సబ్బు. దానిని దేనికి ఉపయోగిస్తాం మనం? దేనినైనా శుభ్రపరుచుకోవడానికి ఉపయోగిస్తాం. బట్టలు కానీ, చేతులు కానీ, కింద ఫ్లోర్లు కానీ, వేటికైనా శుభ్రపరుచుకోవటానికి వాటిని ఉపయోగిస్తాం. అయితే అన్ని చోట్ల సర్ఫ్ ఉన్నా సరే, నువ్వు బయటికి వెళ్ళి సర్ఫ్ కొత్తది తెచ్చుకుంటే ఏమంటారు? వాళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. అదే మనం చేస్తున్నాం. రక్తం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది, మన పక్కనే ఉంది, మనలోనే ఉంది, సంచరిస్తూ ఉంది గొర్రెపిల్ల రక్తం. కానీ మనం ఏం చేస్తున్నాం? రక్తం ఎక్కడుంది, రక్తం ఎక్కడుంది అని ఊరంతా ఎతుకుతున్నాం. సామెత ఒకటి ఉంటుంది కదా, సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు మనలోనే గొర్రెపిల్ల రక్తం ఉంటే మనం ఏం చేస్తున్నాం? రక్తం ఎక్కడుంది అని చెప్పి వెతుకుతా ఉన్నాం. సో గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రములు ఉతుక్కోవాలి. ఉతకటం అంటే ఏంటి అని అంటే, బట్టల్లో ఉన్న మురికిని తీసివేయటం, దానిలో ఉన్న వాసనని పోయేలా చేయటం, చక్కగా నిగనగలాడుతూ తెల్లగా కనిపించేలా మార్చుకొని వేసుకుంటే ఏమవుతుంది? నలుగురిలో మురికి బట్టలు వేసుకుంటే ఏమవుతుంది? మంచిగా ఉతికి వేసుకున్న బట్టలు ఉంటే ఏమవుతుంది? మురికి బట్టలు వేసుకుంటే వాసన కొడతా ఉంటే ఆ బట్టలు దగ్గరకు రానివ్వరు, దగ్గర కూర్చోబెట్టుకోరు, మనతో స్నేహం చేయరు, మనతో మాట్లాడరు, దూరంగా ఉంటారు, చేదరించుకుంటారు. అది చక్కగా నిగనిగలాడతా చక్కటి బట్టలు వేసుకొని ఉంటే మనల్ందరూ కలిసిపోయి ఉంటారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఒక ఊర్లో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆ ఊర్లోనే ఆ గొప్ప ధనవంతుడు. అయితే అతను ఏం చేశాడు అని అంటే, మామూలుగా కాస్ట్లీ బట్టలే వేసుకోకుండా మామూలుగా సింపుల్గా ప్యాంటు చొక్కా మామూలు వేసుకొని వెళ్ళాడు షాపింగ్ చేద్దాము, మా పిల్లలకి ఏదైనా బట్టలు తీసుకుందామని. ఆ షాపింగ్ చేసేటప్పుడు ఆ షాప్ ఓనర్ చూశాడు. ఆ షాప్ చాలా ఖరీదైన షాపు, బట్టలు చాలా ఖరీదుగా ఉంటాయి. ఆ ఓనర్ చూసి, ఏంటి నా చూడటానికి ఏమో ఎట్లా ఉన్నాడు? సింపుల్గా ఉన్నాడు. అంటే 100 రూపాయలు 500 ఖర్చు పెట్టేవాళ్ళలాగా ఉన్నాడు. ఈయనేమో లక్షలు కొనే బట్టల షాప్కి వచ్చాడు, కొనగలడా? ఊరికే చూడటానికి వచ్చాడా అన్నట్లుగా వచ్చి, ఏమయ్యా నువ్వు కొనడానికి బట్టలు ఇక్కడేమి లేవు, 100 రూపాయలకి 500కి ఇక్కడేం దొరకవు, అదిగో ఆ వీధి చివర ఉంది ఒక చిన్న కొట్టు, అక్కడ దొరికితే నీకు కావాల్సినవి, అక్కడికి వెళ్ళు, బయటకు పో అన్నాడు. ఆయనకి బాధ వేసింది. సరే, ఇక బయటకు వచ్చేసి ఆయన ఉన్నటువంటి బట్టలో కాస్ట్లీ బట్టలు వేసుకొని, సూటు బూటు టక్కు టై మంచిగా షూస్ పాలిష్ చేసుకొని నీట్గా హెయిర్ స్టైల్ వేసుకొని వెళ్ళాడు. వెళ్తే ఆయన షాప్ కీపర్ వంగి దండాలు పెడతారు, రండయ్యా షాప్లోకి రండయ్యా అని అన్నాడు. ఇప్పుడు ఏంటి తేడా? బట్టలు తేడా, మనిషి కాదు. మళ్ళీ మనిషి ఉన్నాడా? అంతే ఉన్నాడు మనిషి. మరి బట్టలు తేడా. మరి ముందు పిచ్చి బట్టలు వేసుకొని వెళ్ళినా సరే మనిషి అంతే ఉన్నాడుగా. రంగు మారిందా? మారలేదు. మారిద్దా రంగు? బట్టల మూలంగా మారదు, రంగు మారలేదు. హైట్ మారిందా? ఎత్తు పెరుగుతామా ఖరీదైన బట్టలు వేసుకుంటే? పెరగలేదు. మరి ఏమీ పెరగనప్పుడు ముందు ఆయనేమో చేదరించుకున్నాడు, తర్వాత ఈయన కొత్త బట్టలు వేసుకొని వచ్చేసరికి ఎందుకు వంగి దండాలు పెట్టాడు? ఆయనకి తెలీదా ఫస్ట్ వచ్చింది నేనని? అర్థమైందా నేను చెప్పింది? ఓకే, హోదా వచ్చింది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఆ మనిషి బట్టలు మార్చుకున్నాడు అంతే. మరి మనిషి ఎందుకు గుర్తుపట్టలేదు? ఆయన వంగి దండాలు ఎందుకు పెట్టాడు? మీరు గమనించండి. కాదు, మీరు గమనించండి. నేను డ్రెస్లో ఎలా ఉంటాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? రెండు ఒకేలాగా ఉన్నానా, వేరుగా ఉన్నానా? తర్వాత నేను మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు మామూలు బట్టలు వేసుకుంటా.
పండగ వచ్చింది, కొత్త బట్టలు, అసలు వేసుకొని బట్టలు నలగని బట్టలు వేసుకున్నా, అప్పుడు అట్లా ఉంటా. సేమ్ అయ్యే బట్టలు, పాత బట్టలకి కొత్త బట్టలకి తేడా. వేసుకుంటే మన ముఖం మారుతుంది. మీరు గమనించండి, ఇప్పుడు మామూలు చీరలో మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి, ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళాక మీరు ఎలా ఉన్నారు. కొత్త చీర, అసలు కట్టని చీర ఒకటి కట్టండి, ఎట్లా ఉంటారో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ చీర మూలంగా మనకు అందం వస్తుంది, ఆ రంగు మూలంగా ఏమొస్తుంది, ఒక షైనింగ్ వచ్చింది. అప్పుడు మనిషిని గుర్తుపట్టలేం. కొంతమంది అంటా ఉంటారు, నేను గుర్తుపట్టలేకపోయావయ్యా నువ్వా అంటే. బట్టల ద్వారా ఏమొస్తుంది, మనకి అందం వస్తుంది, లైక్ షైనింగ్ వస్తుంది ఫేస్లో మంచిగా. సో పాత బట్టలు వేసుకున్నటువంటి ఆయన ఏమో ఎలా కనిపించాడు, బికార్లా కనిపించాడు. కొత్తగా నిగనిగలాడేటువంటి పాలిష్ బట్టలు వేసుకొని ఉంటే ఆయన ఎట్లా కనిపించాడు, ధనవంతుల్లా కనిపించాడు. ఇక అప్పుడు చెప్పాడు ఆయన, అయ్యా నేను ఇంతకు ముందే వచ్చానయ్యా, ఇప్పుడే వెళ్ళి ఏం చేశాను, బట్టలు మార్చుకున్నాను, మర్చిపోయావా నన్ను అని అన్నాడు. మీరా అని చెప్పి గుర్తుపట్టలే పోయాడంట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరికి ఏమి ఇచ్చాడు, తెల్లటి వస్త్రాలు ఇచ్చారు. మనం ఏం చేసాము, ఆ వస్త్రాలని మురికి చేసుకున్నాం. పిల్లలు ఏం చేస్తారు, ఒక్క నిమిషం, మనం విన్నట్టుగా గొర్రెపిల్ల రక్తము. సో ఈ రక్తం ఏం చేసిద్ది అని అంటే మనల్ని శుభ్రపరిచిద్ది. సో మనం ఎలాగైతే బట్టలను శుభ్రపరచుకుంటామో అదే విధంగా ఈ గొర్రెపిల్ల రక్తం కూడా మనల్ని ఏం చేసిద్ది అని అంటే శుభ్రం చేసిద్ది, కడిగిద్ది, శుభ్రంగా మనల్ని కడిగిద్ది. కడిగి ఎక్కడికి తీసుకెళ్ళిద్ది, దేవుని యొద్దకు తీసుకెళ్ళిద్ది. చాలా మంది అనుకుంటారు, మీది వేరే మతము, మాది వేరే మతము, మీరు వేరే దేవుడిని నమ్ముకుంటారు, మీరు వేరు మేము వేరు అని అనుకుంటాం. కానీ మనందరము భారతీయులమే, మనందరము దేవుని బిడ్డలమే. అయితే మేము కూడా హిందువులమే. కానీ ఎవరిని నమ్ముతున్నాం, క్రీస్తుని నమ్ముతున్నాం. మేము హిందువులమే. హిందూ అని అంటే హిందూ దేశం అని ఇప్పుడు అంటున్నారు. భారతదేశాన్ని హిందూ దేశం అని అంటారు. ఏమంటారు, హిందూ దేశం. హిందూ నది ప్రాంతం వైపు అంచున ఉంటుంది మన దేశం. హిందూ నది, ఆ నది ప్రాంతం సింధు నది ప్రాంతం వైపు ఉంటది కాబట్టి మన దేశాన్ని సింధు దేశం అని అంటారంటే, ఇంతకు ముందు దేశాలకు పేర్లు ఎట్లా పెట్టేవాళ్ళు అని అంటే సొంత మనుషుల పేర్లు పెట్టుకునేవాళ్ళు, తర్వాత తండ్రి పేర్లు, కూతుళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. తర్వాత వారి ఊరి చివర ఏదైనా కోనేరు లేదా ఏదైనా సముద్రం ఉంటే వాటి పేర్లతోనే పిలిచేవాళ్ళు. సో మనల్ని కూడా ఏమనేవాళ్ళు, ఇంతకుముందు సింధు దేశం అనేవాళ్ళు. తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళకి నోరు తిరగక హిందూ అని అన్నారు. సాని హాగా పలికారు. ఏం పలికారు, సాని హాగా పలికారు. సో మీరు హిందువులే, నేను హిందువులే. కానీ ఏం చేశారు, అందరు కలిసి హిందూ వేరు, క్రైస్తవులు వేరు, హిందువులు వేరు, ముస్లింలు వేరు, హిందువులు వేరు, బుద్ధులు వేరు, హిందువులు వేరు, సిక్కులు వేరు అని చెప్పి వేరు చేశారు. ఏం తెలియక, చరిత్ర తెలియక. సో మనమందరము హిందువులమే. అయితే ఈ హిందూ దాంట్లో మనం ఎవరిని పూజిస్తున్నాం అనేటువంటిదే ఇక్కడ ప్రాముఖ్యం. మనం ఎవరిని పూజిస్తున్నాం అంటే క్రీస్తుని పూజిస్తున్నాం. సో దేవుడు ఏం చేస్తున్నారు అంటే తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి తీసుకొని ఆయన రక్తాన్ని మనకిచ్చి చక్కగా ఆయన వస్త్రాలని ఉతుక్కోమంటున్నాడు. ఇజ్రాయేలీలకి చెప్తున్నాడు, మీ వస్త్రాలు ఉతుక్కుంటున్నారు బాగానే ఉంది, కానీ మరకలు ఉన్నాయి దాని మీద, అంతే. మీరు చూసారా, కొన్ని వస్త్రాల మీద మరకలు అంతే ఉంటాయి, పోవు. అవి ఏం చేసినా సరే పడేయాల్సిందే తప్పితే ఎన్ని చిట్కాలు వాడినా పోవు. ఆ విధంగా ఉన్నాయంట మన వస్త్రాల మీద మరకలు. మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడు తెల్లటి వస్త్రం పుట్టినప్పటి నుండే. మనం ఏం చేస్తున్నాం, వాటిని చక్కగా పిల్లలు ఏం చేస్తారు, మంచిగా బట్టలు వేస్తే తెల్ల బట్టలు అయినా కొత్త బట్టలు అయినా ఏం చేస్తారు, అక్కడ ఆడుకుంటూ బట్టలన్నీ మురికి చేస్తారు. అదే విధంగా మనం కూడా పాపము అనేటువంటి దాంట్లో బుర్లాడి బురదలో కూరుకుపోయి మన ఒంటికి ఏం తెచ్చుకుంటున్నాం, మురికి తెచ్చుకుంటున్నాం. అందుకే దేవుడు పరలోకం నుండి కిందకు వచ్చి మనకేమిచ్చాడు, సర్ఫ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు మరి, అంతే కదా. ఇంతకుముందు ఎట్లా ఉతుక్కునేవాళ్ళు, ఏదో ఒక కెమికల్ వేసో ఏదో ఒక పసరేసో ఉతుక్కునేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా మారి ఇప్పుడు సర్ఫ్ అని, సబ్ అని
వాషింగ్ మిషన్లో వేసే చిన్న బటన్స్ అలాంటివి విధమైనవి వచ్చే కాలక్రమేణా. అలాగే దేవుడు కూడా మన బట్టలు ఉతుక్కోవటానికి ఏమి ఇచ్చాడు? గొర్రె పిల్ల రక్తము. ఆయనే గొర్రె పిల్ల, ఆ రక్తాన్ని మనకి ఇచ్చాడు. అయితే రక్తం ఇల్లంతా ఉంది, మనలో ఉంది, మన చుట్టుపక్కల ఉంది, ప్రపంచం అంతా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడుంది రక్తం అని వెతుకుతున్నాం. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఇంట్లో సబ్బు ఉంటే ఇల్లంతా వెతుకుతున్నట్టు. సో ఆ విధంగా మనం సబ్బుని తీసుకొని ఒంటికి రుద్దుకుంటే మన ఒళ్ళు శుభ్రపడుతుంది. సర్ఫ్ తీసుకొని బట్టలు ఉతికితే బట్టలు శుభ్రపడతాయి. అదే సర్ఫు సబ్బు అక్కడే ఉంటే ఏమైద్ది? చెప్పండి మీరు. సర్ఫు సబ్బులు వాడేవాళ్ళు కదా మీరు, మీకు తెలుసు కదా ఏమైద్ది. ఇప్పుడు బియ్యం ఉన్నాయి, బియ్యం వండుకోకపోతే ఏమైద్ది? వండుకోకుండా అంతే ఉంచేస్తే ఏమైద్ది? పురుగు పట్టిద్ది. తర్వాత అట్లాగే వదిలేస్తే వండుకోకుండా పాడైపోతాయి. అలాగే బట్టలు ఉన్నాయి, ఒకసారి వేసుకొని వదిలేసి బీరువాలో పెట్టేస్తే, అంటే ఉన్న వస్తువులు వాడకపోతే ఏమైద్ది? పాడైపోతాయి. కానీ గొర్రెపిల్ల రక్తం పాడవదు, గొర్రెపిల్ల రక్తము పాడవదు. కానీ దేవుడు ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. మారుతావా లేదా అని చెప్పి చూస్తా ఉంటాడు నీ జీవితాంతం. నువ్వు చూడలేదా? సరే, నీ సరుకు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? నీ పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు నీ ఉతుక్కునే అవకాశం ఉండదు. నువ్వు తెల్లటి వస్త్రాలు లేకపోతే ఎక్కడికి వెళ్ళలేవు? పరలోకానికి వెళ్ళలేవు అని బైబిల్ చెప్తుంది. అయితే ఇది చాలా మంది తీసుకొని ఇప్పటికీ ఆదివారాలు తెల్లబట్టలే వేసుకొని వెళ్తారు. గమనించారా? ప్రార్థన అంటే ఏం వేసుకోవాలా? తెల్లటి బట్టలు వేసుకోవాలి అని చెప్పి ఒక రూల్గా, ఒక యూనిఫామ్ గా పెట్టారు. కానీ దేవుడు అది చెప్పలే, అలా చేయమని చెప్పలా. తెల్లటి వస్త్రము మన మనసుకి ధరించాల, మన హృదయానికి ధరించాల. తెలుపు అని అంటే మలినము లేనటువంటిది, మరక లేనటువంటిది. ఒకవేళ మరకుంటే దానికి అది తెలుపు అవ్వదు, అవునా? అవ్వదు. సో తెలుపు అనేటువంటిది అసలు ఏమీ కనిపించినటువంటిది, చక్కగా అట్రాక్షన్ గా కనిపించేటువంటి వస్త్రం. ఆ వస్త్రాన్ని దేవుడు మనకు బాగా మంచిగా ఉతికెల్లా ఇస్తే మనం దాన్ని చక్కగా మురిగి చేస్తున్నాం కష్టపడి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఆ వస్త్రాన్ని ఉతుక్కుంటేనే ఎక్కడికి వస్తారు? పరలోకానికి వస్తారు. లేదంటే లేదు. మీకు ఆ టికెట్ ఏంటి ఇప్పుడు? ఆ తెల్లటి వస్త్రమే. ఆ తెల్లటి వస్త్రం మీద మరకున్నా సరే ఏం చేయడు దేవుడు? లోపలికి రానివ్వడు. అప్పుడు నువ్వు ఎంత బాగా ఉతకాలి? కొన్ని బట్టలు మనం బాగా ఉతికితే కానీ పోవు కొన్ని మరకలు. సో ఈ విధంగా దేవుడు మనల్ని పరలోకానికి రమ్మంటున్నాడు. ఇంకొక మాటను గమనిద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయము పేజ్ నంబర్ 217. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 215. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇది ప్రపంచంలో మానవులు చేయాలంటే చాలా కష్టం ఈ పని. మీరందరూ ఎవరు? పిలువబడిన వారు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి మీరందరినీ తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నాడు ఆయన. అందుకే కొనేసుకున్నాడు మీ అందరినీ ఫస్టే. సో మీకేం ఉండకూడదు? కుళ్ళు, కుతంత్రము, వేషధారణ, సాడీలు, పాపము ఇవేమి ఉండకుండా తీసివేయాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? తిరిగి హాని చేయొద్దు. మిమ్మల్ని ఎవరైనా తిట్టారా? తిరిగి తిట్టద్దు. మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారా? తిరిగి పోట్లాడద్దు, తిట్టద్దు, మాట్లాడద్దు. ఒక ట్రైన్లో ఒక ముసలాయన చక్కగా సువార్తను చెప్తా ఉన్నాడు. దేవుడు తొందరగా రాబోతున్నాడు, మీరందరూ రక్షణ పొందాలి, అందరూ మారండి అని చెప్తా ఉంటే ఒక వ్యక్తి నుంచోని కొట్టాడు చంప మీద. ఆ వీడియో డౌన్లోడ్ అవ్వాలా, మీకు చూపిద్దామంటే. కొట్టాడు ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు పద్దాక సోది,
కూర్చొని పాటలు అంటుంటే చక్కగా నాకు అసలు పెద్ద ఇబ్బంది అయిపోతుంది, నాన్ సెన్స్ అయిపోతుంది నీ మూలంగా, మాట్లాడకు, సైలెంట్గా కూర్చోని. మళ్ళీ పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, దేవుడు రాబోతున్నాడు వినండి వినండి అని చెప్పి మళ్ళీ కొట్టాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ ఆపారు, కొట్టద్దయ్యా, ఎందుకు కొడుతున్నావు, నీకు వినకటం ఇష్టం లేకపోతే పక్క సైడ్కి మారిపో, అంతేగాని ముసలతను కొట్టద్దు అని. అయినా సరే ఆ ముసలతను ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను కొట్టావు, నేను తిరిగి కొట్టగలను, నిన్ను కొట్టే హక్కు నాకుంది, అధికారం నాకుంది. ఎందుకు? వీడియో తీస్తున్నారు, సాక్ష్యం ఉందిగా, ఏదన్నా చేసినా కానీ సాక్ష్యం ఉంది, నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నేను నిన్ను కొట్టాను, న్యాయం. కొట్టగలను కానీ నేను కొట్టను. నా దేవుడు ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమన్నాడు. నా దేవుడు ఎవరైనా నిన్ను తిడితే కొడితే తిరిగి కొట్టద్దు, వారిని దీవించు అని అన్నాడు. అదేనా చివరి వచనం? ఒకసారి చదువుదామా? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక ప్రతి వాడును గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళని దీవించాలి. నా దేవుడు దీవించమన్నాడు అని. అప్పుడు ఆ కుర్రాడి మీద తల మీద చెయ్యి వేసి, నువ్వు దీవించబడునుగాక, దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళునుగాక అని అన్నాడు. అప్పుడు ఆ కుర్రాడి పరిస్థితి ఏంటి? కళ్ళల్లో నిండి బడవడా నీళ్ళు వచ్చేసినాయి ఆ పిల్లాడికి, కుర్రాడికి. ఏడ్చేసి ఆయన మీద కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించయ్యా, సారీ అయ్యా అని చెప్పాను. అంటే తిరిగి కొట్టుంటే ఏమయ్యేది? గొడవ అయ్యేది, పెద్ద రచ్చ అయ్యేది. ఆ గొడవ ఏవో సంవత్సరాలు బడి వెళ్ళొచ్చు, పగగా మారొచ్చు, హత్యలు జరగచ్చు, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, పాపంగా మారిపోద్ది. అదే ఆ ముసలతను కొట్టకుండా ఏం చేశాడు? అతన్ని దీవించాడు. దీవించగానే అతనికి ఏమనిపించింది? అబ్బా, కొడితే దీవించాడు. ఇట్లా ఈ విధంగా ఎవరుంటారు ప్రపంచంలో? బిడ్డ కొడితే ఏం చేసింది తల్లి? నన్ను కొడతామంటారా అందరు కొట్టిదా? బిడ్డ తల్లిని తిడితే ఏం చేసింది తల్లి? నా బిడ్డే కదమ్మా, కడుపుని పుట్టిన బిడ్డ, తిడితే తిట్టేళ్లే, కొడితే కొట్టేళ్లే, అలా చూసుకుంటది. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆ విధంగానే మనల్ని కూడా ప్రేమించమంటున్నాడు. సో ఆ కుర్రాడిని చూసి ఆ కుర్రాడిని, అయ్యా నువ్వు దీవించబడాలి, నువ్వు కుర్రాడివి, నీకు మొత్తం తెలియాలి అంటే అప్పుడు ఆ ముసలతను అంటాడు, అయ్యా ఈ విధంగా నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను, కానీ చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం నువ్వే నన్ను కొట్టావయ్యా అని అంటే బాడబడ ఏడ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి అప్పటి నుండి ఆ యవనస్తుడు కూడా మారుతాడు. కాబట్టి మనము ఎవరిని దూషించకూడదు, తిట్టకూడదు, ఏమీ హాని చేయకూడదు, వారిని దీవించాలి అని చెప్పి బైబిల్ చదివిస్తా ఉంది. కాబట్టి చిన్న మాటలు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని భద్రపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమె అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. అంటే చేయండి ప్రార్థన.